ఉపాధి వెతుక్కుంటూ 18 ఏళ్ల క్రితం ఎడారి దేశం వెళ్లిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు అక్కడే చనిపోయి 5 ఏళ్లైంది. కానీ మొన్నటి వరకు చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. 5 ఏళ్లుగా బహ్రెయిన్ మార్చరీలో ఉన్న మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని బంధువులు కోరుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని యువకుడి మృతదేహాన్ని అప్పగించాలని అంటున్నారు కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం రామ్నగర్కు చెందిన శ్రీపాద నరేష్ ఓ పేద కుటుంబంలో జన్మించిన కుమారుడు. తల్లిదండ్రులు కూలి ఇతర పనులు చేసుకునేవారు. ఆ తర్వాత నరేష్ ను వాళ్ల చిన్నమ్మ దత్తత తీసుకుంది. కూలి పనులతో పేదరికంలో జీవించే కుటుంబంలో పుట్టిన నరేష్ కు పెళ్లైన కొద్ది రోజులకే గల్ఫ్ కు వెళ్తే కొంత సంపాదించుకోవచ్చన్న ఆశతో విమానం ఎక్కాడు. 2007లో ఇంటి నుంచి వెళ్లిన నరేష్ 2010లో ఓసారి ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లిన నరేష్ 2017లో ఓసారి తన సోదరునితో ఫోన్లో మాట్లాడి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, అక్కడ ఉండలేకపోతున్నానని చెప్పాడు. దీంతో సోదరుడైన ఆనంద్ తనకు 20,000 రూపాయలు పంపించాడు. ఆ తర్వాత నుంచి నరేష్ ఆచూకీ కుటుంబ సభ్యులకు చేరలేదు. దాదాపు 8 ఏళ్ల నుంచి నరేష్ గురించి తెలిసిన వారినల్లా అడుగుతూనే ఉన్నారు. నరేష్ కతలాపూర్ మండలం కలికోట గ్రామానికి చెందిన లతని పెళ్లి చేసుకుని కొద్ది రోజులకి ఉపాధి కోసం బహ్రెయిన్లోని ఓ నిర్మాణ సంస్థలో పని కోసం వెళ్లాడు. ప్రారంభంలో కొంతకాలం తర్వాత తరచూ ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడు. తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. భార్య లత, తల్లిదండ్రులు, సోదరులు అందరూ నరేష్ ఇంకా బతికే ఉన్నాడని నమ్ముతూ ఎప్పుడో వస్తాడని ఆశగా ఎదురు చూసేవారు. కొంతకాలానికి నరేష్ కన్న తల్లిదండ్రులతో పాటు పెంచుకున్న తల్లిదండ్రులు కన్నుమూశారు. అయినా ఈ సమాచారం నరేష్ కు చేరలేదు. చెప్పేందుకు ఆయన అడ్రస్సు లేదు. బ్రతుకు తెరువు కోసం ఎడారి నేలకు వెళ్లిన శ్రీపాద నరేష్ అనుకోని పరిస్థితుల్లో చనిపోయాడు. అతని దగ్గరున్న ఐడి కార్డులు, కంపెనీ గుర్తింపు, ఆధార్ కార్డులు ఆధారంగా డెడ్ బాడీని బహ్రెయిన్ ప్రభుత్వం భద్రపరిచింది. ఇండియన్ ఎంబసీకి కూడా మృతుని వివరాలు అందజేసింది. అయితే నరేష్ ఫ్యామిలీ ఆచూకీ కోసం భారత ప్రభుత్వం కూడా మెట్పల్లిలో వాకప్ చేసినప్పటికీ నరేష్ ఇచ్చిన ఇంటి అడ్రస్ కిరాయి ఇంటిది కావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందలేదు. దీంతో ఆ మృతదేహాన్ని బహ్రెయిన్ మార్చరీలోనే భద్రపరిచారు. ఈ విషయాన్ని ఇటీవల గల్ఫ్ నుంచి ఓ వార్తాపత్రికలో కథనం ప్రచురితం కావడంతో నరేష్ సోదరుడి దృష్టికి వచ్చింది. తన సోదరుడు చనిపోయినట్లు తెలుసుకున్న ఆనంద్ ఈ నెల 21న హైదరాబాద్ ప్రజాభవన్ లో జరిగిన ప్రజావాణిలో అర్జీ సమర్పించాడు. చనిపోయిన తన తమ్ముని మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. హైదరాబాద్ ఎంబసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఇక్కడికి బాడీ రావాలంటే బాగా కష్టంగా ఉన్నది. నన్ను అక్కడికి పంపిస్తామని చెప్పేసి అధికారులు అంటున్నారు. దయచేసి ఎట్లయినా చేసి నన్ను అక్కడికి పంపించండి, లేకపోతే మా తమ్ముడు నేను ఇక్కడికి తెప్పించేందుకు ప్రయత్నం చేయండి సార్. నరేష్ సొంత తల్లిదండ్రుల ఇంటి పేరు, దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఇంటి పేరు వేరువేరుగా ఉండడంతో ఇంతకాలం నరేష్ సమాచారం బంధువులకు చేరడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. పాస్పోర్ట్లో నరేష్ పేరు శ్రీపాద నరేష్ గా ఉండడం, ఎంక్వైరీ సమయంలో ధర్మపురి నరేష్ అని కుటుంబ సభ్యులు అప్లికేషన్ ఇచ్చిన కారణంగా మృతదేహం ఆచూకీ గుర్తించడంలో జాప్యం జరిగింది. నరేష్ భార్య లత భర్త తిరిగి వస్తాడని నమ్ముతూ బీడీలు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తనను ఎంతో ప్రేమగా చూసుకునేవాడని, ఇప్పుడు చనిపోయాడంటే నమ్మలేకపోతున్నానని చెబుతోంది లత. ఆయన అంత్యక్రియలు చేసే స్తోమత కూడా తమకు లేదన్న నిస్సహాయతను వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. 14 ఏళ్ళు నడుతున్నాయి, 13 ఏళ్ళు ఏరిండా కరెక్ట్. నేనా బీడీలు వేసుకొని బతుకున్నాడు. నేను ఉంటాను దాన్ని గట్టి కాడాకు ఇల్లు ఉంది, కాడాకు నుడుకు ఇల్లు కన్నా వాడుకుంటాను నేను రోజు. ఈమెకు పెళ్ళైనాక 2 సంవత్సరాల దాకా బాగానే ఉన్నారు. ఈయన వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ అసలు కనిపించలే. ఈయనను లేకుంటే నేను కూడా పోయినా మెట్పల్లి పోతే కూడా ఆడ అడ్రస్ దొరకలేదు, ఏం దొరకలేదు. ఈమె కూడా చాలా బాధపడ్డది. ఇప్పుడు మా ఊరి వాళ్ళు అక్కడ ఇక్కడ దోస్తులు ఉంటారు, వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించినాము. ఏం అడ్రస్ దొరకలేదు, అసలు అడ్రస్ అన్న ముచ్చట్లేదు. ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఒంటరిగా బతుంది, కూలీ నాలు చేసుకుంటూ బతుంది. బ్రతికున్నాడనుకున్న నరేష్ 5 ఏళ్ల క్రితమే చనిపోయినట్లు తెలిసి కుటుంబ సభ్యులు, సోదరుడు కన్నీరు మున్నీరవుతున్నారు. తన తమ్ముడు చనిపోయినట్లుగా తెలియడంతో కనీసం చివరి చూపైనా చూడ్డానికి ప్రభుత్వం చొరవ తీసుకుని డెడ్ బాడీని ఇండియాకి రప్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం సహకారం అందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సుమారైన చనిపోయి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం ప్రత్యేక చొరవ తీసుకొని చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఈ ప్రవాస యోజన కింద వచ్చే 5 లక్షల రూపాయలను అధికారులు వీరి కుటుంబానికి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని
కోరుతున్నాను. ఎన్ఆర్ఐసీల నుంచి ఉన్నారు, వాళ్ళను సంప్రదించడం జరిగింది. మొత్తం అంతా ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి సంపూర్ణంగా చెప్పిన తర్వాత వాళ్ళు మనకు కంప్లీట్గా అర్థం చేసుకొని మనకు సానుకూలంగా స్పందించి దీన్ని ఖచ్చితంగా అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి ఆ కన్ఫ్యూజన్ ఉన్నదో దాన్ని కంప్లీట్గా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. వీలైనంత తొందరగా ఆయన మృతికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం. కనీసం చివరి చూపు అన్నా కనీసం ఒక మన్న మాకు కనిపించేటట్లు చూడాలి అంతే. కనీసం మా కొడుకు నడిపోయి అన్నా పెద్దోడు ఉన్నాడు, అడికి పోయేటట్లన్నా చూడాలి, లేకుంటే ఇక్కడికి వచ్చేటట్లన్నా